ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నేత రాజానాయుడు నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, జనసేన రాష్ట్ర నేత సుందరరామిరెడ్డి పాల్గొన్నారు. కూటమి కవర్ చేశాడు అన్న. చూడన్నా అన్నా చూడు నమస్కారం. ఈరోజు మా సోదరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమంతా కూడా ఇవాళ ఆయన యొక్క జన్మదినం ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి, అదేవిధంగా డివిజన్ నాయకులందరితో కలిసి ఇవాళ పేద రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఎవ్వరు కూడా నా జన్మదినం సంబంధించి సంబరాలు చేసుకోవద్దు, ఏదైనా ఉంటే పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆరోగ్యంగాను, మరి అదేవిధంగా మళ్ళా కూడా ఈ రూరల్కి ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటూ, ఆయన ద్వారా ఈ రూరల్ ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇలాంటి మంచి మనిషి మనందరికీ అవసరం ఉంది కాబట్టి, ఇలాంటి మంచి వ్యక్తులు జన్మం ఉండాలని, అదేవిధంగా పేద ప్రజలకి అదేవిధంగా అభివృద్ధి మరియు సంక్షేమము అన్నీ కూడా సమపాళ్ళలో చూస్తున్నారు కాబట్టి, మనం ఎమ్మెల్యే గారు కలకాలం ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఉండాలని కోరుకుంటూ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. అదే దాన్ని పురస్కరించుకుని ఈరోజు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల నందు ఈరోజు దొడ్డపనేని రాజానాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ, మరియు ఈరోజు ఈ 28వ డివిజన్లో ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు
ఇక్కడ పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడానికి ఈ యొక్క హాస్పిటల్కి రావడం, అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి కమిటీని అందరూ కూడా ఆహ్వానించి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా నిరాడంబరంగా కార్యక్రమాలను నిర్వహించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం, అదేవిధంగా ఎక్కడా కూడా ఈరోజు దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ కూడా లేకుండా, ఇక ఆర్భాటం లేకుండా సేవా కార్యక్రమాలను మాత్రమే చేయాలనేటువంటిది మరి ఎమ్మెల్యే గారు చెప్పడం అనేటువంటిది ఆయన యొక్క విజ్ఞతకి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మళ్ళీ ఆయన గెలవాలా, మంత్రివర్యులు కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారి జన్మదిన సందర్భంగా దొండపనేని రాజానాయుడు గారు చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం చేశారన్న. హాస్పిటల్లో పళ్ళు పంపిణీ ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజన్న గారికి థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ బర్త్డే శ్రీధర్ అన్న, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శ్రీధర్ అన్న. నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిత్య శ్రామికుడు, పోరాట యోధుడు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా మాజీ కార్పొరేటర్, రాష్ట్ర కార్యదర్శి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా హాస్పిటల్ కమిటీ అందరూ కలిసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. శ్రీధర్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజల నాయకుడు, ప్రజల హృదయాల్లో ఉండేటువంటి నాయకుడు, పేదల పాలిటి పెన్నిది, ఆపదలో ఉండే వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి ప్రజా నాయకుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. పైపెచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో కూటమితో కలిసి అందరం కూడా ఈరోజు అంగులు ఆర్భాటాలు లేకుండా నా పుట్టినరోజుకి ఎటువంటి ఫ్లెక్సీలు కానీ ఎటువంటి ఆడంబరాలు కానీ చేయవద్దు, కేవలం పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పిల్లలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేదలకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చేయండి, నా పుట్టినరోజుకి అది ఒక సార్థకతగా నిలుస్తుందని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.